ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న క్యాంపెయిన్లో ఇది 20వ రోజు. అనిత గారు ఆ పదవి తగ్గ హుందాతనం కానీ ఆ మాట తీరు కానీ ఇవేవి కలిగి లేని కారణంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పలు విషయాల్లో ఆవిడ పౌరులను కించపరుస్తూ మాట్లాడటంలో కానీ, నేరపూరితమైన భాష మాట్లాడటంలో కానీ, నేరపూరితం అంటే ఒక వీడియో విలేకరులో చూపించి వీడు చూడండి, వాడు చూడండి, వీడు వాడు వీడియో కనిపించినప్పుడు వీడియోలో తప్పుంటే మీరు హోంమంత్రి దాని మీద కేసు నమోదు చేసి కోర్టుకు పంపించాలి. వీడు వాడు అని మీరు భాష మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎలాంటి భాష మాట్లాడచ్చు? అదే వీడియోలో ఉన్నారు. వీడియో మీద కేసు పెట్టుకోవడం ఒక అంశం. మీరు వీడు అంటే అతనేమనొచ్చు మిమ్మల్ని? భాష ఆచితూచి మాట్లాడుకోవాలి. పదవి బాధ్యతగా చేయాలి. అనేక విషయాల్లో పులివెందుల ఎమ్మెల్యే జగన్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే. మీ ప్రతీకార భావన ఉంటే ప్రతీకార భావన వ్యక్తిగతంగా చూసుకోండి. ఏమైనా ఉంటే కనుక తిట్టుకోండి, కొట్టుకోండి, నరుక్కోండి, జైలుకి వెళ్ళండి. పదవిలో ఉండి, బాధ్యత గల పదవిలో ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానిలో జీతం తీసుకుంటూ ప్రతి మాట బాగా వివరించాలి కదా. 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీకి జగన్మోహన్ రెడ్డి అధినేత. ఈ దేశంలో కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్న పార్టీకి అధినేత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన గొంతు వారి పార్టీ వారి ద్వారా పార్లమెంట్లో కూడా వినిపిస్తుంది. పార్లమెంట్లో బిల్లులు పాస్ అవ్వాలన్నా కూడా వారి ఓటు కూడా విలువైందే. హీస్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే. పార్టీ అధినేతకి కొంతమంది ఎమ్మెల్యేలని గెలిపించగలిగే స్థాయి ఉన్న మనిషికి, పార్లమెంట్ సభ్యులను గెలిపించగలిగే స్థాయి ఉన్న మనిషికి, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని తన వెనక నడిపించుకుంటున్నటువంటి శక్తి కలిగినటువంటి నేతకి విధానాల్లో ఇబ్బంది ఉంటే విధానపరమైన ప్రకటన చేయొచ్చు తప్ప, ఈ విధానం తప్పు ఉంది, ఈ విధానం ఒప్పుంది అని విధానపరమైన విమర్శ చేయొచ్చు తప్ప, కళ్ళ ముందు కనిపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోట్ల మంది ఫాలోవర్స్ని ఎలా కాదంటారు మీరు? పులివెందులకు మాత్రమే ఆయన ఎమ్మెల్యే అయితే రాష్ట్రం ఎటువైపు వెళ్ళినా ఎందుకు వస్తున్నారు జనం ఆయనకి? ఆయనకు వచ్చినంతమంది జనం మరి మిగతా ఎమ్మెల్యేలకు ఎందుకు రావట్లేదు? చంద్రబాబుతో సంబంధం లేకుండా, పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా మీరు కూడా ఒక ఎమ్మెల్యే కదా, మీ నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రం అంతా ప్రయాణం చేయండి, రాష్ట్రం అంతా పర్యటించండి. వంగలపూడి అనిత గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన జనం మీకు వస్తారేమో చూద్దాం. రారు కదా. మీరు ఎమ్మెల్యేని, ఆయన ఎమ్మెల్యే అంటే ఎట్లా? ఆయన ఒక పార్టీ అధినేత. మీ వ్యతిరేక భావన ఉంటే, వ్యతిరేక ధోరణి ఉంటే విధానపరమైనటువంటి వ్యవహారంగా మాత్రమే చూసుకోవాలి తప్ప ప్రతీకారం సరైనది కాదు. ఆ పదవిలో ఉండి అసలు సరైనది కాదు. పదవి రాజీనామా చేయాలి. కమ్యూనిస్ట్ ఎవరు తెలియను, కమ్యూనిస్ట్ విప్లవం ఎవరు తెలియను.